ఉందని చెప్పొచ్చు. ఇక ఇంకోటి ఇక్కడ దారుణం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగింది. ఎంత దారుణం అంటే 2 నెలల పసిపాపను కన్న తల్లే బాయిలో పడేసి నాటకం ఆడింది. ఏమని, నా బిడ్డ కనిపిస్తలేదు, నా బిడ్డ తప్పిపోయింది, నా బిడ్డను వాళ్ళు ఎత్తుకుపోయారు, నా బిడ్డను కిడ్నాప్ చేసిరని చెప్పేసి నాటకం ఆడిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఆమె ప్రవర్తన కావచ్చు, ఆమె పొంతన లేని సమాధానాలు కావచ్చు, పోలీసులకు డౌట్ తెప్పించినాయి. సరే ఏందని చెప్పేసి ఆమెనే గట్టిగా అడిగితే అసలు ముచ్చట బయట పెట్టింది. అసలు ముచ్చట ఏందో చూద్దాం. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకసారి తల్లి తన 2 నెలల పసికందును చంపి బావిలో పడేసింది. అప్పన్నపల్లిలో శ్రీమాన్ కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ 2 నెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. ఈ నెల 17న శ్రీమాన్ పని నిమిత్తం బయటకు వెళ్ళినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉంటున్న కవిత వద్దకు ఇద్దరు వచ్చి నాకు మాయమాటలు చెప్పారు, ఆ ఇద్దరు బైక్ మీద వచ్చి నా బాబుని ఎత్తుకుపోయారు అని చెప్పేసి భర్తతోటి కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంటే తల్లి కవిత మీద అనుమానం వచ్చింది. ఏందని చెప్పేసి గట్టిగా నిలదీస్తే అదే రోజు ఏదైతే భర్త పనికి పోతుందని చెప్పేసి బయటకు వెళ్ళిపోయిందో అదే రోజు బావిలో పడేసిందంట. బావిలో పడేసిందని చెప్పేసి ఒప్పుకుంటే ఇక పోలీసులు అప్పటికే 2 రోజులు అయింది కదా, పోలీసులు క్రేన్ తెప్పించి మొత్తం గాలింపు చేసి బావిలోకి వెళ్ళి ఆ బాబు డెడ్ బాడీని బయటికి తీసిరు. అసలు ఎందుకయ్యా మరి పిల్లగాన్ని ఎందుకు 2 నెలల పసిబాలుడు మాటలు రావు, ఊ రాదు, ఆ రాదు, బాబుని ఎందుకు బావిలో పడాల్సి వచ్చిందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు జరిగినాయంట. అంటే ఇద్దరి మధ్య జరిగిన పంచాయతీ చిన్న బాబు ప్రాణాలు తీసే వరకు పోయింది. ఆయన గొడవ పెట్టుకొని అలిగిండో ఏదో బయటకు వెళ్ళిపోయింది, కానీ ఈమె మాత్రం దాన్నే మైండ్లో రన్ చేసి ఆ బాబుని తీసుకుపోయి బావిలో పడేసింది. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. పిల్లలను చంపి చచ్చిపోవడం కావచ్చు, భార్యల మీద భర్తల మీద హత్యలు చేయడం, పిల్లలను చంపి ఆత్మహత్యలు చేసుకోవడం. కొంత అన్నిటి కూడా గవర్నమెంట్ చేస్తా లేకపోతే ప్రజా సంఘాల స్వచ్ఛంద సంస్థల కొంత అవగాహన పెంచి ఇట్లాంటి ఏమంటారు వీక్ మానసిక పరిస్థితి నుంచి కొంత జనాలకు అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుని చిన్న బాబుని 2 నెలల బాబుని చంపేయడానికి చేతులు ఎట్లా వచ్చినాయి కావచ్చు. ఆ బాబు సంబంధించి ఏమైనా మన ప్రస్తావన ఉంటుందా, మన ప్రమేయం ఉంటుందా పంచాయతీలో? ఇక ఈనాడులో చూస్తే రోజు రోజుకు అలాంటి ఘటనలు పెరుగుతూ ఉన్నాయి దేశంలో. ఇక ఏ తప్పు చేయకపోతే విచారణకు రానికే